హాయ్. ఈరోజు మనము డబ్ల్యూ3సి వాలిడేటర్ అంటే ఏమో దాని గురించి తెలుసుకుందాము. డబ్ల్యూ3సి వాలిడేటర్ అనేది ఏమి పర్టికులర్ ఒక స్టాండర్డ్ అనమాట డబ్ల్యూ3సిగా. ఆ స్టాండర్డ్‌ని బేస్ చేసుకొని మన వెబ్‌సైట్ యొక్క లేఅవుట్ కానీ, వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి కోడ్ కానీ అలా అన్నీ ఏం చేస్తాము చెక్ చేస్తామనమాట. దాంట్లో ఏదైనా ప్రాసెసింగ్ వాలిడేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ఎ పేజ్ వెబ్‌సైట్. అంటే ఏమి మీరు వెబ్‌సైట్ చేసిన తర్వాత, పోస్ట్ చేసిన తర్వాత దాన్ని డబ్ల్యూ3సి స్టాండర్డ్‌లో వాలిడేటర్‌లో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత దాంట్లో ఏదన్నా this validator shows not only such trivial things like unclosed quotation, undefined tags and wrong attribute values. ఏదన్నా కానీ రాంగ్ అట్రిబ్యూట్ వాల్యూస్ కానీ ట్యాగ్స్ కానీ ఇలా ఏదన్నా మీకు అన్డిఫైన్డ్ గా ఉంటే మీకు దీంట్లో చూపెడుతుంది అనమాట. ఇట్ ఆల్సో చెక్స్ ద ఎన్కోడింగ్ ప్రాబ్లమ్స్ ద కంప్లైంట్స్ విత్ ది స్పెసిఫైడ్ డాక్ టైప్ అబ్సల్యూట్ ట్యాగ్స్ అట్రిబ్యూట్స్ అండ్ మెనీ మోర్. ఇట్ ఆల్సో చెక్స్ ద ఎన్కోడింగ్ ప్రాబ్లమ్ ఏదైనా కోడింగ్ లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఇది చూపెడుతుంది అనమాట. W3C validation is process or check website code to ensure it following formatting standards can help improve a website SEO. అంటే ఇదేం వెబ్సైట్ కోడ్ అవంతా మొత్తం ఏం చేస్తుంది చెక్ చేసింది అనేసి ఇదేం చేస్తుంది వెబ్సైట్ యొక్క SEOని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ ఇంప్రూవింగ్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ కి యూజ్ అవుతుంది అనేసి సెర్చ్ ఇంజిన్స్ క్యాన్ మోర్ యూజ్లీ క్రాల్ అండ్ ఇండెక్స్ వెబ్సైట్ దట్స్ ఫ్రీ ఆఫ్ HTML ఎర్రర్. అంటే మీకు ఈ W3C వాలిడేటర్ లో మీకు HTML ఎర్రర్ అలాంటిది ఏదైనా ఉంటే కూడా మీకు దీంట్లో చూపెడుతుంది. ఇంప్రూవింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే మీ కోడ్ వ్యాలిడేటెడ్ కోడ్ క్యాన్ రిడ్యూస్ బౌన్స్ రేట్స్. అంటే మీకు బౌన్స్ రేట్ అనేది తగ్గిస్తుంది. బౌన్స్ రేట్ అంటే ఏమి అనేది నేను హాఫ్ పేజ్ ఎస్ఈఓలో చెప్పాను. హాఫ్ పేజ్ ఎస్ఈఓలో ఒకసారి చూడండి బౌన్స్ రేట్ అంటే ఏమి అనేది. అండ్ ఎంకరేజ్ విజిటర్ టు స్టే లాంగర్ ఆన్ దిస్ సైట్ మేకింగ్ కోడ్ అండ్ మెయింటెనెన్స్ ఈజియర్. అంటే మనము కోడ్ కానీ ఏదైనా పోస్ట్ కానీ మీరు కోడ్ కస్టమ్ పోస్ట్ మీరు చేసేటప్పుడు అంటే నేను వర్డ్ ప్రెస్ బ్లాగర్ ఇలా కాకుండా మీరు ఓన్ గా కొన్ని PHP స్క్రిప్ట్ ద్వారా చేసేటప్పుడు దాన్ని లేఅవుట్ అనేది చాలా ఈజీగా మెయింటెనెన్స్ చేసే విధంగా చేసుకోండి అనేసి దానికి అర్థం అనమాట. హౌ డస్ W3C validation work? Markup validation service generates a list of warnings and errors with suggestions for fixing them. ఇది ఏం చేస్తుందిరా అంటే చెక్ చేసిన తర్వాత జనరేట్స్ లిస్ట్ ఆఫ్ వార్నింగ్స్ ఎర్రర్స్ అవంతా మీకు చూపెడుతుంది. దాన్ని సజెస్ట్ చేస్తుంది ఎలా ఫిక్స్ చేయాలి అనేసి. కామన్ ఇష్యూస్ ఇంక్లూడ్ అన్క్లోజ్డ్ ఎలిమెంట్స్ మిస్సింగ్ ఆల్ ట్యాగ్స్ అండ్ ప్రాసెస్ ఎర్రర్స్. సేమ్ అదే నేను పైన చెప్పాను కదా అదే ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ యూ క్యాన్ యూస్ ది W3C validator టు వ్యాలిడేట్ యువర్ HTML XML స్కీమా MathML. ఇదంతా మీకు చెక్ చేస్తుంది అనమాట. ఈ W3C అనేది జావా స్క్రిప్ట్ ఇవంతా మీకేమి చెక్ చేస్తుంది. చెక్ చేసిందని దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకేం చేస్తుంది చూపెడుతుంది. హౌ డు యూ యూజ్ ద W3C validator? Enter the URL of your web page, upload your HTML file, paste your code directly into the validator. Enter the URL of your web page. Upload your HTML file. Next, paste your code directly into the validator. వెబ్ పేజ్ యొక్క URL ని మనము పేస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ HTML ఫైల్ ని మనం ఏం చేస్తాము చెక్ చేయొచ్చు, లేదా మేము URL పేజ్ అన్నా చేయొచ్చు, లేదా కోడ్ ని అంటే 3 టైప్స్ గా మనము దీంట్లో యూస్ చేయొచ్చు అనమాట. ఒకటి URL ని కాపీ పేస్ట్ చేయడము, ఇంకోటి HTML ఫైల్ ఆ HTML ఫైల్ ని పూర్తిగా అప్లోడ్ చేయడము, లేదా ఆ కోడ్ ని పూర్తిగా కాపీ పేస్ట్ చేయడం అనమాట. ఇప్పుడు ఈ URL అనేది దేనికి వస్తుంది? ఇప్పుడు వర్డ్ ప్రెస్ బ్లాగర్ ఇలాంటి ఉంటాయి ప్లాట్ఫామ్ దాన్ని యూస్ చేసిందని మనం ఏం చేస్తాం, లేదా అప్లోడ్ నువ్వు కస్టమ్ గా నువ్వు ఏదైనా ఒక పేజ్ ఫైల్ ని అనుకో పర్టికులర్ పోస్ట్ అనుకోండి, దానికి నువ్వు పర్టికులర్ గా HTML కోడ్ నువ్వు సొంతంగా రాసినావు అనుకోండి, దాన్ని ఏం చేస్తాము దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ కోడ్ నీ దగ్గర కోడ్ ఉంటే నువ్వు దాన్ని పేస్ట్ చేయొచ్చు అనమాట. నేను ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదే వెబ్సైట్ ని తీసుకుంటాను. నేను ఈ URL ని తీసుకొని ఈ పర్టికులర్ పోస్ట్ ని తీసుకొని నేను ఏం చేస్తాను దీంట్లో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి URL ఫైల్ అప్లోడ్. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఏం చేస్తుంది చూపెడుతుంది అనమాట మీకు ఎర్రర్. ఇప్పుడు దీంట్లో ఏమీ ప్రాబ్లం లేదు అనేసి దానికి అర్థం. ఇక్కడ మీకు రెడ్ గా వస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇక్కడ చూపెట్టట్లేదు అంటే ఇక్కడ చూడండి ఎలిమెంట్ స్క్రిప్ట్ అసింక్ నాట్ అలౌడ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ ఎలిమెంట్ బాడీ ఇన్ దిస్ కంటెంట్ ఫర్దర్ ఎర్రర్స్ ఫ్రమ్ దిస్ సబ్ ట్రీ. అంటే ఇక్కడకు వెళ్ళింది అనేసి స్క్రిప్ట్ అసింక్ టైప్ లైట్ స్పీడ్ జావా స్క్రిప్ట్ డేటా సోర్స్ పేజ్ టు గూగుల్. ఇదేమి మన గూగుల్ కి సంబంధించింది కాబట్టి దాన్ని చూపెడుతుంది. సో ఇదేం ప్రాబ్లం లేదు స్క్రిప్ట్ కి సంబంధించి. నెక్స్ట్ ఇది జావా స్క్రిప్ట్, ఇదేమి స్మష్ CDN, ఇది స్మష్ కి అంటే ప్లగిన్ కి సంబంధించింది. నెక్స్ట్ స్మష్ ఇది అదే అనమాట సేమ్. నెక్స్ట్ ఇదేమి యాపిల్ టచ్ ఐకాన్ స్మష్ ఇది సేమ్. ఇప్పుడు ఎర్రర్ దేంట్లో వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఫటాల్ ఎర్రర్ పోస్ట్ టెంప్లెట్ డిఫాల్ట్ సింగిల్ పేజ్ ఐడి బాడీ క్లాస్. ఇది కూడా ఇవంతా మనకు HTML కోడ్ లో ఎటువంటి మనం రాసినటువంటి ఆర్టికల్ దాని లేఅవుట్ లో ప్రాబ్లమ్స్ లేవు. కానీ మనం యూస్ చేసినటువంటి ప్లగిన్స్ నేనేమి వర్డ్ ప్రెస్ యూస్ చేస్తున్నాను దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు.
HTML ఇలా దీన్ని ఇలా చెక్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను 3 రకాలుగా చెప్పాను కదా. ఇదేమి URL, నెక్స్ట్ ఏమి ఇది ఫైల్ అనమాట. మన HTML కోడ్ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ని అప్లోడ్ చేయడం. ఇదేమి డైరెక్ట్ కోడ్ అని పేస్ట్ చేయడం అనమాట. అర్థమవుతుందా? ఈ W3C వ్యాలిడేటర్ వల్ల మీకు ఏం యూజ్ అవుతుంది అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మీకు చూపెడుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చెక్ చేస్తాను కదా, మీకు మొత్తం టోటల్గా మీకు ఏమి దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పూర్తిగా ఏమి. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక చూపెడతాను. నేను దీన్ని కాపీ చేసింది అనేసి నేనేమి దీంట్లో చూపెడతాను, మీకు అర్థమవుతుంది ఇంకా బాగా. ఇక్కడ ఏదో ఫస్ట్ మీకు ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? కంటైన్ ఇంట్రిన్సిక్ సైజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏమి ఇది చూపెట్టట్లేదు అనమాట. అంటే ఏమి పర్టికులర్గా ఎంత అనేది మీకు ఇది చూపెట్టలేదు. ఎక్కడ లైన్ 8 కాలం 97 లిస్ట్లో ఏదో మిస్టేక్ ఉంది. చూడండి, ఇవంతా ఏమి వార్నింగ్స్. అంటే ఈ వార్నింగ్ ఎర్రరు ఇవంతా మీకు చూపెడుతుంది. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో కూడా చూపెడుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీకు అక్కడ ఏం చేస్తుంది, ఇది చూపెడుతుంది. ఎక్కడ ఏం చేయాలనేసి కూడా చూపెడుతుంది. చూడండి, ఎర్రర్ అంటే ఏమి దీంట్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. దీన్ని అంతా కూడా ఏం చేస్తుంది, ఇది చూపెడుతుంది. అర్థమైందా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా దీంట్లో ఏమి మొత్తం A to Z మీకేం చూపెడుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చూపెడుతుంది అనమాట. అర్థమవుతుంది కదా? W3C వ్యాలిడేటర్ వల్ల ఏం యూజ్ అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ W3C వ్యాలిడేటర్ వల్ల మీరేమి మీ వెబ్సైట్ని చెక్ చేయొచ్చు. ఇంకోటి ఏమి పర్టికులర్ పోస్ట్, పర్టికులర్ పేజ్ని చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా?